హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఈ వీడియోని మీరు మొత్తం చూడడానికి ప్రయత్నించండి. మీకు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నాకు తెలిసి లాస్ట్ ఫైనల్ కట్ ఆఫ్స్. మనము ఇంగా దీన్ని ఎందుకనంటే 33 జీవో ప్రకారము కేస్ నడవడం జరిగింది. అక్కడ హైకోర్ట్ ఏం చేసిందంటే దానికి లేదు మీరు ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదు. మీరు లోకల్ పీపుల్‌ను అంటే ఎవరైతే తెలంగాణలో చదువుకున్నారో వాటి గైడ్‌లైన్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేయాలి. దాని ప్రకారంగా పిల్లలకు అన్యాయం జరగద్దని ఒక తీర్పు ఇచ్చడం జరిగింది. అది స్టూడెంట్స్‌కి అనుగుణంగా వచ్చింది. వీళ్ళు డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీం కోర్ట్‌లో ఇంకా కేస్ లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని గైడ్‌లైన్స్ ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా మళ్ళీ ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంక్వైరీ అంటే క్వెరీ ఆధారంగా ఫస్ట్ టు ఎయిత్ వరకు బోనఫైడ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోకలా, నాన్ లోకలా కింద తీసుకొని ఇప్పుడు కొత్త మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కొత్త మెరిట్ లిస్ట్ ఆధారంగా మనం ఒకసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఇవాళ చూసుకుందాం. యాక్చువల్‌గా ఓవరాల్‌గా గవర్నమెంట్ సీట్లు ఎన్నున్నాయంటే 4165 సీట్లు గవర్నమెంట్ సీట్లున్నాయి. సో, అది ఇందులోకెళ్ళి అంటే న్యూ కాలేజెస్ 4 న్యూ కాలేజెస్ యాడ్ అయిన తర్వాతనే మనం చెప్తున్న కాలిక్యులేషన్ ఇది. 6,224 సీట్లనేది ఆహ్, ఓపెన్ క్యా సారీ ఆల్ ఇండియా కోటాకు ఇవ్వడం జరిగింది. సో, రిమైనింగ్ మన స్టేట్‌కు స తెలంగాణ స్టేట్‌కు మిగిలిన సీట్లు గవర్నమెంట్ సీట్లొచ్చేసి 3,541 సీట్లు. సో, ప్రైవేట్ 50% కోటా సీట్లు ఎన్నున్నాయంటే టోటల్ సీట్లొచ్చేసి 4,250. అందులో ఏ కేటగిరీ సీట్లొచ్చేసి మీకు 2,050 సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. సో, బి కేటగిరీ వచ్చేసి 1,568, సి కేటగిరీ వచ్చేసి 637 సీట్లు అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనకు ఓవరాల్‌గా గవర్నమెంట్ 3,541 చూసుకుంటే ఇక్కడ 3,541 ప్లస్ ఏ కేటగిరీ 2,050 సీట్లు టోటల్‌గా మనకు ఈ కాంపిటీటివ్ అథారిటీ కోటా సీక్యూ కోటాలో మనకు అవైలబుల్‌గా ఉన్న సీట్లు ఇవన్నమాట. 5,591 సీట్లు మనకు సీక్యూ కోటాలో అవైలబుల్‌గా ఉన్నాయి. దాని ప్రకారంగా ఓపెన్ కేటగిరీ అంటే జనరల్‌లో ఎంత కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది అనంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 452 కట్ ఆఫ్ ఉంటే ఈసారి మనకు 548 అప్రాక్సిమేట్‌లీగా కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 5, 10 మార్కులు అటు డిఫరెన్స్ ఉంటది తప్ప మాక్సిమం అయితే ఇక్కడనే కట్ ఆఫ్ అయితుంది. సో, కమింగ్ టు ద ఈడబ్ల్యూఎస్. లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ మనకు లేదు. ఈసారి యాడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సీట్ మాత్రం ఉంటాయి కాబట్టి ఇక్కడ 538 కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్‌కు. అండ్ ఏ కేటగిరీ వచ్చేసి మీకు బీసీఏ వచ్చేసి మీకు ఇక్కడ టోటల్ సీట్లు మనకు అవైలబుల్‌గా ఉన్న సీట్లు 366 అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్‌లో ఉన్న సీట్లు 366 సీట్లు అవైలబుల్‌గా ఉన్నాయి. మనకు 436 బీసీఏ కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? బీసీబీ కట్ ఆఫ్ వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 408 కట్ ఆఫ్ వచ్చింది. ఈ ఇయర్ 532 కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. అవైలబుల్ సీట్లొచ్చేసి 522 సీట్లు. ఓకేనా? అండ్ కమింగ్ టు ద బీసీసీ. బీసీసీ అనేది ఓన్లీ 1% కాబట్టి ఇందులో సీట్లనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, ఈ బీసీసీ వచ్చేసి మీకు 53 సీట్లు అవైలబుల్‌గా ఉన్నాయి. 444 వరకు అంటే మనకు ఈ ర్యాంక్ అంటే మనకి ఏదైతే స్టేట్ ర్యాంక్ ఇచ్చిందో దాని ఆధారంగా 444 వరకు సీటొచ్చే అవకాశం ఉన్నది. బీసీ-డి వచ్చేసి మీకు అవైలబుల్ సీట్లొచ్చేసి 366. లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ వచ్చేసి 441. ఈ ఇయర్ మనకు 535 బీసీ-డి కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఓకే. కొంతమంది అనుకోవచ్చు కొంత ఎంఆర్‌సీ రూల్స్ ప్రకారం కొంత 5, 10 మార్కులు చేంజ్ అయ్యే అవకాశం అంటే పెరగడం కొంచెం తగ్గుతది. ఒక 10-15 మార్కుల వరకు తగ్గే అవకాశం ఉంది. వెయిట్ చేయండి. కంపల్సరీగా వస్తది మీకు లాస్ట్ ఫేజ్ వరకు. అండ్ కమింగ్ టు ద బీసీఈ వచ్చేసి బీసీఈలో మనకు సీట్లు 346 సీట్లు. ఎందుకనంటే బీసీఈలో మనకు ప్రతి కాలేజీలో 4%తో పాటు మైనారిటీ కాలేజీలు 4 ఉన్నాయి కాబట్టి అవన్నీ కాలేజీలు యాడ్ చేసుకుంటే మనకు 346 ఉన్నాయి. ఈ ఓవరాల్‌గా కట్ ఆఫ్ వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 434 కట్ ఆఫ్ వచ్చింది. ఈసారి 526 కట్ ఆఫ్ వచ్చే ఛాన్సు కనబడుతుంది. కమింగ్ టు ద ఎస్సీ. ఓవరాల్‌గా మనకి ఎస్సీ సీట్లు అవైలబుల్‌గా 778 సీట్లు చూపిస్తున్నాయి. అందులో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 390కి ఎస్సీ కట్ ఆఫ్ అయింది. ఈ ఇయర్ వచ్చేసి 446 వరకు ఎస్సీ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. కమింగ్ టు ద ఎస్టీ. ఈ ఎస్టీ సీట్లొచ్చేసి మీకు 393 సీట్లున్నాయి మనకు అవైలబుల్‌గా. అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చి 400 మార్కులకు కట్ ఆఫ్ అయింది. ఈ ఇయర్ 469 కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో, ఎవరైనా మనకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకునంటే మీకు మేమేమైనా వీడియోలు చేస్తే మీకు ఇమ్మీడియేట్‌గా అప్డేట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ చాలా ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ ఎక్స్‌క్లూజివ్ ఫర్ ద ఎంబీబీఎస్ అండ్ ఎంబీబీఎస్ పీజీ మాత్రమే మేము జేస్తాము. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఐ యామ్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.